దయచేసి కూర్చోనండి. ముందుగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన అందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియపరచడానికి సంతోషిస్తున్నా. దేవుడు మనకు మరి యొక్క నెలలోనికి క్షేమకరంగా నడిపించి బలపరచడానికి ఆయన కృపాహస్తాన్ని ఇంతవరకు తోడుగా ఉంచి నడిపించినందుకై మనమందరము దేవునికి వందనస్తులమై ఉన్నాం. సబ్బాతు విశ్రాంతి దినం సృష్టి యొక్క సమృద్ధిలోనికి నడిపించును అనేటటువంటి ధ్యానాంశమును ఈ దినాన్ని మనము పొందుపరుచుకోవడం జరిగింది. సబ్బాతు అంటే దీని యొక్క అర్థం ఏమైందంటే, సబ్బాతు అనేటటువంటి మాటకు అర్థము, సబ్బాతు అంటే పరిపూర్తి అవుట ద్వారా తీసుకునేటటువంటి విశ్రాంతి. పరిపూర్తి అవుట ద్వారా తీసుకునే విశ్రాంతి. సాధారణంగా మానవ జీవితంలో ఆరోగ్యవంతమైనటువంటి జీవిత విధానాన్ని జీవించడానికి విశ్రాంతి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమైనది. పగలంతా పనిచేసి సాయంకాలం విశ్రాంతి తీసుకుని మళ్ళా ఉదయకాలంలో ఇది ఒక రీసైకిల్ లాంటిది. ఎందుకంటే విశ్రాంతి అనేటటువంటిది లేకుండా ఆరోగ్యాన్ని మనము గుడికి పుచ్చుకోలేము అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమై ఉన్నది. అయితే ఈ సబ్బాతు విశ్రాంతి దినం అనేటటువంటిది సృష్టి యొక్క సమృద్ధిలోనికి నడిపించేటటువంటి విధానాన్ని మనము నేటి వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు సృష్టికర్త ఏమిటి, తన సృష్టి యొక్క పరిపూర్ణత అంతటిని సమృద్ధిగా దానిగా ఉంచడానికి దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి పరిస్థితిని దేవుడు నిర్మాణకుడుగా ఆ యొక్క సృష్టిని ఏలేటటువంటి బాధ్యతను కూడా మరి దేవుడు మానవునికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సృష్టిలో దేవుని యొక్క ఉనికి అనేటటువంటిది మనం చూడగలిగినట్లయితే అన్ని వైపులా దేవుని యొక్క ఉనికి తన యొక్క ప్రభావాన్ని తెలియపరిచేటటువంటి మహోన్నత తత్వాన్ని మరి చూపించగలిగేటటువంటి స్థితి సృష్టిలో మనకు కనిపిస్తా ఉంది. కారణం సృష్టి యొక్క సమృద్ధి అంటే సృష్టి యొక్క ఉద్దేశము దేవుడు అనుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి ఒక సమతుల్యత ద్వారా దేవుడు తన క్రియేషన్ ని చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ దృష్టిలో మనము గమనించగలిగినట్లయితే మానవులు, ప్రకృతి, కాలం, పరిస్థితులు గుండా దేవుడు తన ఉద్దేశాన్ని ప్రతిబింబం చేసేటటువంటి విధానాన్ని దేవుడు కలుగు చేశాడు. అంటే చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏమైనదంటే, కాలమును ఏర్పాటు చేశాడు, సమయాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క సృష్టిలో మానవుని కొరకు కావలసినవన్నీ దేవుడు ఏర్పరిచి ఆ ఏర్పరిచినటువంటి వాటి కూడా దేవుడు మానవుల ద్వారా దేవుడిని చూడాలనేటటువంటి ఒక ఆకాంక్షను దేవుడు కలిగి ఉన్నట్లుగా ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ఈ అంశంలో సబ్బాతుకు సృష్టికి ఉన్నటువంటి ఒక సంబంధమును మనము గమనించగలిగేటటువంటి పాఠ్య భాగాన్ని కూడా మనము చదువుకున్నట్లుగా గుర్తించాలి. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం నుంచి 2వ అధ్యాయము 1-3 వచనాల ద్వారా మరి మనము నేర్చుకునేటటువంటి ఒక విశిష్టత ఏమైనదంటే, ఈ సృష్టికి సబ్బాతుకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంబంధము మనము జ్ఞాపకము చేసుకొని పోతూ ఉన్నాం. అంటే మనం గమనించగలిగినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు
6 దినములు తాను చేయవలసినంతయు సంపూర్ణంగా చేసి 7వ దినమున విశ్రమించెను అని వ్రాయబడి ఉంది. 6 దినములు తాను చేయవలసినంతయు సంపూర్ణంగా చేసి 7వ దినమున విశ్రమించెను. అంటే విశ్రాంతితో ఈ సృష్టి యొక్క సమృద్ధికరమైనటువంటి స్థితిని ముగించినట్లుగా, అంతేకాకుండా మానవుడు దాని ద్వారా తన సంపూర్ణమైనటువంటి విశ్రాంతిలో ప్రవేశించేటటువంటి ఒక ధన్యతను చూపిస్తున్నాడు. ఈ విశ్రాంతి దేని కొరకు ఏర్పాటు చేయబడినదంటే దైవ సన్నిధానంలో దేవుని స్థితించడానికి దేవుడు మానవునికి ఒక చక్కని అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అంటే మనం గమనించగలిగినట్లయితే నిరాకారముగాను శూన్యముగాను ఉన్న స్థితిలో మరి అందమైనటువంటి సృష్టిని దేవుడు ఆ క్రియేషన్ ద్వారా తెలియపరుస్తున్నాడు. నిరాకారంగా శూన్యంలో నుంచి మానవుని సృజించి మానవుని ఈ సృష్టి మీద అధికారిగా నియమించి తన యొక్క బాధ్యతలన్నింటినీ తెలియపరిచి మానవుడు ఆ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన వాటికి పేర్లు పెట్టి ఆ సృష్టిని ఏదైనటువంటి ఆధిక్యతను దేవుడు మానవునికి అనుగ్రహించాడు. కాబట్టి సబ్బాతు అనేటటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా ఇక్కడ విశ్రాంతి దినంగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 2వ వచనము 3వ వచనము 2వ అధ్యాయం చదువుదాం ఒకసారి. చాలండి. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు 7వ దినమున విశ్రమించెను, విశ్రాంతి పొందెను. అంటే మరి దేవుడు తన విశ్రాంతి ద్వారా ఆ విశ్రాంతిలో మనము దేవుడిని స్థుతించేటటువంటి ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు కలుగు చేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 27వ వచనాన్ని మనము గమనించగలిగినట్లయితే గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేయటము. సబ్బాతు మన మంచి కొరకే ఏర్పాటు చేయబడింది. అంటే సబ్బాతు మనుషుని కొరకు ఏర్పాటు చేయబడింది, కానీ మనుషుని కొరకు సబ్బాతు కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సబ్బాతు మన మంచి కోసమే ఏర్పాటు చేయబడింది. 6 దినములు విశ్రమించి 6 దినాలు దేవుడు సృష్టి చేసి 7వ దినాన విశ్రమించేటటువంటి స్థితిలోనికి మనల్ని నడిపిస్తున్నాడనంటే అది మన మంచి కొరకే. అంతేకాకుండా మరి 23వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడంటే నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద తీర్చేటటువంటి స్థితి మనకు ఎక్కడ కనిపిస్తా ఉంది? విశ్రాంతిలో కనిపిస్తా ఉంది. అంటే దేవుడు మరి ప్రాణమును సేదతీర్చేటటువంటి దేవుడు. సబ్బాతులో దేవుడు మన ఆత్మను పునరుద్ధరించేటటువంటి స్థితిలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. 23వ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా 4వ విషయాన్ని మనము చూడగలిగినట్లయితే సబ్బాతు దేవుని యొక్క నిత్య విశ్రాంతి వైపునకు నడిపించగలిగేటటువంటి స్థితిని కలుగు చేస్తా ఉంది. ఈరోజు మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ప్రజలకు నిలిచి ఉన్నది. అది ఏం నిలిచి ఉన్నదనంటే నిత్య విశ్రాంతి వైపునకు మనలను నడిపించేటటువంటి స్థితిలోనికి బలపరుస్తున్నది. కాబట్టి మరి ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పాఠంలో మరి మొదటి అధ్యాయం 31 నుంచి మనం చూస్తున్నప్పుడు దేవుడు సృష్టిని చూసినప్పుడు అన్ని మంచివి 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 అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎక్కడ చెడ్డవి మనకు కనిపించదు. ఆయన క్రియేషన్లో ఎక్కడైనా చెడ్డ ఉన్నాయండి?
చెప్పాలి ఎందుకని లేదు? ఆయన అన్ని మంచివే. ఆ క్రియేటర్గా ఆయన అన్ని మంచివే దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుని కొరకు ఎక్కడా చెడ్డవి లేవు, అన్ని మంచివే దేవుడు సమకూర్చినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మంచివి అంటే సఫల జీవితం యొక్క మంచితనాన్ని ఇక్కడ దేవుడి ద్వారా మనము చూడగలుగుతున్నాం. మంచివి అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే మానవునికి ఉపయోగకరమైనటువంటివి అన్ని దేవుడు మంచివిగా ఏర్పాటు చేశాడు. ఆయన క్రియేషన్లో ఎక్కడ చెడ్డవి మనకు కనిపించవు. ఎందుకంటే మరి కొలస్సీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే సమస్తమును క్రీస్తు ద్వారా కలిగినవి అని వ్రాయబడింది. సమస్తమును క్రీస్తు ద్వారా కలిగినవి అంటే అన్ని మంచివే కలిగినవి, ఇక్కడ చెడ్డవే లేవు. మనం అపోహపడవలసిన పని లేదు. చెడ్డవి ఎక్కడ వచ్చినవి అని అంటే మనిషి యొక్క దుష్పరిణామం వలన చెడ్డ ఈ లోకంలో ప్రవేశించింది. నిన్ను బట్టి భూమి శపించబడినది. ఇక భూమి మీద ముళ్ళ పొదలు గచ్చ పొదలు బయలుదేరి అంటే మానవుని యొక్క అవిధేయత వలన, మానవుని యొక్క దుష్పరిణామం వల్ల, మానవుని యొక్క చెడ్డ ఆలోచన వల్ల మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మానవుడు కోల్పోయి సాతానుకు తాను ఆధిక్యత ఇచ్చినందువలన దుష్పరిమాణములను మానవుడి వేలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. 6 రోజుల పనిలో మనం ప్రతినిత్యము దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, నైపుణ్యము, సామర్థ్యము సమస్తము ద్వారా దేవుని స్తుతించగలిగేటటువంటి ధన్యతను దేవుడు మానవునికి ఇస్తా ఉన్నాడు. సబ్బాతు లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే శ్రమతో మానవ జీవితము కొనసాగించబడవలసినటువంటి పరిస్థితిని మానవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే రెస్ట్లెస్గా తిరిగామంటాం. అప్పుడప్పుడు రెస్ట్లెస్గా తిరిగి ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. దాని వైబ్రేషన్స్ ఒంటి మీద రకరకాలైనటువంటి పరిణామాలు చూపిస్తూ ఉంటాయి. నిద్రలేనితో ఉంటే మనిషి ఈ భూమి మీద క్షేమంగా బ్రతకలేడు. దేవుని యొక్క విశ్రాంతి ఇది మానవుని యొక్క సమతుల్యతను తెలియపరిచేటటువంటి విధానమును తెలియపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే సృష్టిలో ఉన్న వాటన్నిటినీ మానవుని యొక్క ఏలికగా ఉంచాడు. మొదటి అధ్యాయం ఆదికాండంలో 28 నుంచి మనం చూస్తే సమస్తమైనటువంటి జీవరాశుల పేర్లో పెట్టడానికి దేవుడు మానవునికి అధికారం ఇచ్చాడు, ఏలికగా ఉంచాడు. తన పోలికలో ఉంచినటువంటి మానవునికి అనేకమైనటువంటి గొప్ప బాధ్యతలను కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే సృష్టిలో మానవుని ఒక ప్రతినిధిగా, గృహ నిర్వాహకుడుగా దేవుడు ఏర్పరిచాడు. సృష్టిని సరిగా చూసుకుంటము, ఈ జీవరాశులను పరిపాలన చేయటము, ఈ వృక్షాలని కాపాడటము దేవుడు మానవునికి ఒక ప్రతినిధిగా బాధ్యతలను అప్పగించాడు. ఈ ప్రతినిధిగా బాధ్యతలు అప్పగిస్తే మానవుడు ఏ విధంగా చేస్తా ఉన్నాడంటే ఈ సృష్టిని సరిగా చూడటానికి బాధ్యత తీసుకున్నటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు తన యొక్క జవాబుదారీతనం నుంచి తన యొక్క అర్హతను మానవుడు కోల్పోయాడు. కాబట్టి దేవుడు మరి ఆదాముతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము నిన్ను బట్టి భూమి శపించబడింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఈ సృష్టి అడలో దేవుడు ఒక శ్రద్ధ వహించినటువంటి వాడిగా కూడా మనం చూస్తాం. ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీని మానవునికి దేవుడు ఇచ్చాడు. ఈ బాధ్యత ఎటువంటిదనంటే చాలా బాధ్యతతో కూడినటువంటి బాధ్యత. ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కంపెనీలో ఉన్నటువంటి నిర్వాహకత్వాన్ని అంతటినీ నిర్వహించడంలో ఒక ప్రత్యేకమైన బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆ సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి అన్ని
అన్ని రంగాలలో పరిణితి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడే సీఈఓగా ఉంటాడు. కొన్ని విభాగాలు తెలిసి కొన్ని విభాగాలు తెలియకుండా ఉండేటటువంటి స్థితిలో తాను ఆ కంపెనీకి అధిపతి కాలేడు. ఎక్కడ ఏ నైపుణ్యం ఉన్నదో, ఎక్కడ ఎవరిని ఉపయోగించాలో, ఎవరిని ఏ విధంగా ప్రమోట్ చేయాలో, ఎవరిని ఏ విధంగా మరి తన కంపెనీ కొరకు వాడుకోవాలో అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కంపెనీకి నాయకుడిగా ఉంటాడు. అలాగే ఈ సృష్టిని క్రియేటర్గా ఉన్నటువంటి దేవుడు మానవునికి ఒక విశిష్టమైనటువంటి అధికారం ఇచ్చి, అధికారం ద్వారా సృష్టిని ఏలమని మానవునికి బాధ్యత అప్పగిస్తే, మరి భూమి మీద ఏమున్నాయి అని మనం గమనిస్తే అన్ని రకాలైనటువంటి పరిస్థితులు భూమి మీద ఉన్నాయి. అంటే దేవుడు సృష్టిలో మరి ఎలాగా మరి మానవుని కొరకు ఏర్పరిచాడు అని అంటే, హిమాలయ పర్వతాలు, మంచు కొండలు, ఇవన్నీ మానవుని యొక్క మనుగడ కొరకే దేవుడు ఏర్పరిచాడు. హిమాలయ పర్వతాల్లో మంచు కరిగిపోతా ఉన్నది, వాతావరణ వైపరీత్యాలు వచ్చే ప్రమాదం ఉన్నది, తద్వారా మరి ఓజోన్ పొర కరిగిపోతా ఉన్నది, ఈ భూమి మీద వేడి ఎక్కువైపోతా ఉన్నది, చెట్లను పెంచలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు, అడవులను నరికేస్తా ఉన్నారు, భూమి మీద పొల్యూషన్ ఎక్కువైపోయింది. భూమి మీద క్రమంగా ఈ పొల్యూషన్ ద్వారా కృత్రిమ రీతిగా మానవుడు ప్రతి దాని మీద ఆధారపడేటటువంటి స్థితిగతులను నేటి దినాల్లో మానవుడు సంపాదించుకున్నాడు. ఆర్టిఫిషియల్, కృత్రిమం అంతా ఒక శ్రేష్టమైనటువంటి సీడ్ను దేవుడు మనకిస్తే మనం ఆర్టిఫిషియల్ సీడ్ మీద ఆధారపడతా ఉన్నాం. విత్తనాలు కలిగినటువంటి ఫలాలను మనకు దేవుడిస్తే విత్తనాలు లేనటువంటి సీడ్లెస్ మీద నేటి ప్రపంచం ఆధారపడేది. కాబట్టి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి క్రియేషన్ అంతా శ్రేష్టమైనదిగా దేవుడు ఇచ్చాడు. కానీ ప్రకృతి సంబంధమైనటువంటి ఆర్టిఫిషియాలిటీ మీద మనిషి యొక్క మనుగడ నేటి దినాల్లో కొనసాగించబడుతూ గమనార్హమైనది. అకాల వర్షాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, ఈ భూమి మీద భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవించడానికి కారకులు ఎవరు అంటే మనమే, దేవుడు కాదు. దేవుడు అన్ని శ్రేష్టమైనవి మానవుడికి ఇచ్చాడు. కానీ తన క్రియేషన్ మీద మానవుడు మరి యొక్క క్రియేషన్ని ప్రారంభించి అన్ని కృత్రిమమైనటువంటి వాటి మీద మానవుడు ఆధారపడేటటువంటి పరిస్థితులకి నెట్టివేయబడ్డాడు. కాబట్టి మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆ క్రియేషన్లో ఇచ్చినటువంటి ఆధిక్యతను అంతా పోగొట్టుకొని దేవుడి ముందు మౌనంగా మోగవాడిగా నిలిచేటటువంటి స్థితిలోనికి నడిపించబడి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సృష్టి కార్యాన్ని పూర్తి చేసినటువంటి దేవుడు మరి 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన తర్వాత విశ్రాంతి కరువైనటువంటి యాంత్రికమైనటువంటి వేగవంతమైన కాలంలో మానవుడు భూమి మీద జీవిస్తూ ఉన్నట్లుగా 2వ అధ్యాయంలో మనము ప్రత్యేకంగా చూస్తాము. యేసు ప్రభు వారు కూడా విశ్రాంతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మార్క్స్ వార్తలో మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు వారు విశ్రాంతి దినానికి ఎంత మరి ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడో కూడా మనము గమనించగలుగుతున్నాం. మార్క్స్ వార్తలో మనం చూస్తే 4వ అధ్యాయము 38వ వచనంలో, అలాగే 6వ అధ్యాయం 31, 32 వచనాల్లో యేసు ప్రభు వారు కూడా విశ్రాంతి దినానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మనకు ఇవ్వబడినటువంటి దశాజ్ఞలలో ఆజ్ఞ ఏమిటంటే విశ్రాంతి దినమును మనము పరిశుద్ధంగా ఆచరించాలి, పవిత్రంగా ఆచరించాలి. అది దేవుడి యొక్క చిత్తమైనది. ఎందుకంటే పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు మనకిచ్చినటువంటి ఆ నిబంధనలో ఒక నిబంధనగా ఆనాడే మరి ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి దశాజ్ఞలు కలిగినటువంటి చట్టంలో కూడా మనం దీన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు విశ్రాంతి దినాన్ని
ఆశీర్వదించి మనం పవిత్రంగా జీవించడానికి ఈ దినము మనము ఈ పవిత్రమైనటువంటి కార్యంలో దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము ఆరాధిస్తూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మరి మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకసారి మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలో పెడదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినము నా వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు అనుకుంటున్న ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఈ అర్థం ఏంటండి? విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠిత దినము. దాన్ని ఏం చేయాలి? మనం పవిత్రంగా ఆచరించాలి. వ్యాపారం చేయకూడదు, లేని మాటలు మాట్లాడకూడదు, ఎవరి గురించి అన్యాయంగా మాట్లాడకూడదు. చాలా పవిత్రంగా మనం ఆచరించవలసిన దాన్ని మనం స్వార్థం కోసం అనేకమైనటువంటి వాటిని, ఉద్యోగస్తులైతే సెలవు దినం ఏదైనా ఆదివారం, దానికోసం పెళ్లి చూపులు, రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ మనము ఏంటంటే నాకు సెలవు లేదండి, వర్కింగ్ డేస్ చాలా తక్కువ కొనేయండి, అందువల్ల మాకు అధికారులు సెలవు లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దీన్నే మనం ఎంచుకుంటాము. కాబట్టి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం గమనించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి మాట, విశ్రాంతి దినమును దేవునికి ప్రతిష్ఠిత దినముగా ఆచరించవలసి ఉన్నది. ఇది పవిత్ర దినాన్ని కూడా మానవుడు స్వార్థాపేక్షతో అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు వీక్షించడం ద్వారా మరి మానవుడు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము దొంగిలించేటటువంటి వారుగా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారమే. కొన్ని ప్రాంతాల్లో గుడికి తప్పనిసరిగా వచ్చిన తర్వాత ఏ పనైనా చేసుకుంటారు. నేను గమనించాను కొన్ని ప్రాంతాల్లో, నేను సేవ చేసినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేవాలయాలు ఏం చేస్తారంటే ఆదివారం గుడికి వెళ్ళకుండా ఏ పని చేయరు, పొలానికి కూడా వెళ్ళరు. గుడికి వచ్చిన తర్వాత భోజనం చేసి అవసరమైతే మధ్యాహ్నం నుంచి వెళ్తారు తప్ప గుడికి రాకుండా మాత్రం ఏ పనిని చేయరు. ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక లైఫ్ స్టైల్, ఒక జీవిత విధానం కలిగినటువంటి కొన్ని సంఘాలను నేను మన సిఎస్ఐ సంఘాల్లోని చూడటం జరిగినట్లుగా నేను సాక్షిగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనము గమనించగలిగినట్లయితే 4వ అధ్యాయంలో ఇక్కడ రచయిత విశ్రాంతి అనేటటువంటి పదాన్ని ప్రత్యేకంగా వాడాడు. దేని కొరకు వాడాడంటే ఈ విశ్రాంతిలో 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి దేవునితో సమాధానంగా ఉండటానికి, రెండవది వాగ్దాన దేశంగా మనం ఉన్నటువంటి ప్రాంతము దేశము దీవించబడాలని, సృష్టి కార్యము తర్వాత 7వ దినాన దేవుడు విశ్రమించాడు కాబట్టి ఈ విశ్రాంతిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియస్తూ ఫిబ్రవరికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సమాధానం ఎవరి మధ్య ఉంటుందనంటే దేవుడు ఇచ్చినటువంటి ధన్యతలన్నిటి ద్వారా ప్రయాణం చేసేటటువంటి వారి జీవితంలో ఈ ధన్యత ఉంటుంది. సమాధానం మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కూడా మనం చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, చాలా పరిణితి చెందినటువంటి విధానాన్ని మనం కలిగి ఉంటాం. అన్నిటికన్నా మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటండి? సమాధానం లేకుండా మన జీవితంలో మన మనుగడ ముందుకు సమాధానపరచువారు ధన్యులు వారు. ఎవరండి? దేవుని కుమారులు అనబడుతుంది.
మానసికమైనటువంటి సమాధానం మనిషికి అవసరము, శారీరకమైనటువంటి సమాధానం అవసరము. నెమ్మది లేనటువంటి స్థితిలో మానవుడు కొనసాగించబడుతున్నప్పుడు సమాధానం కొరకు చాలా తాపత్రయపడతారు. సమాధానం పరిచేటటువంటి వారు కావాలి. ఆ సమాధానం కొరకు మనం చాలా మార్గాలను వెతుకుతాం. విశ్రాంతి ద్వారా కూడా దేవుడు సమాధానాన్ని మన జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఒకసారి కొన్ని సెంటిమెంటల్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ వారం గుడికి వెళ్ళదండి, అన్నీ మనకు ఏం జరుగుతున్నాయి? అవరోధాలు ఎదురవుతున్నాయి, అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను ఒక తప్పు చేశాను, ఏంటంటే ఈ వారంలో నేను గుడికి వెళ్ళలేదు అని మనము బాధపడినటువంటి దినాలు మన జీవితంలో లేకపోలేదు. ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనము నూతనమైనటువంటి సంవత్సరంలో మొట్టమొదటి దినాన్ని కొన్ని ఒడంబడికలు చేసుకుంటాం దేవుడితో. ఎవరితో చెప్పకుండా మన హృదయంలో మనము దేవుడితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగిన దేవా, గడిచిన సంవత్సరంలో నేను ఇవి చేయలేకపోయాను, ఈ సంవత్సరంలో నేను అన్ని నీతో కలిసి నడుస్తూ నీ చేయి పట్టుకుని నడుస్తాను, నువ్వు ఎలా నడిపిస్తే అలా నేను నడుస్తానని దేవుడితో ఒక ఒడంబడిక చేసుకుంటాం. కానీ కొన్ని దినాలు అయ్యేసరికి మళ్ళీ మనం సమర్థించుకొని వాటిని తప్పి బయటకు వచ్చి కొన్నిసార్లు మనము మన ఇష్టానుసారాన్ని నడిపిస్తాం. కాబట్టి అటు సమయాల్లో మన జీవితంలో ఈ సమాధానం అనేటటువంటిది కొరబడి అశాంతి అసమాధానానికి గురైనప్పుడు మన జీవితంలో కొన్ని రకాలైనటువంటి బలహీనతలు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ జయించడానికి విశ్రాంతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు కూడా ఈ విశ్రాంతిలో ప్రవేశించలేక అవిధేయులైనటువంటి స్థితిని ఈ యొక్క 4వ అధ్యాయంలో మనము స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. సంఖ్యాకాండములో మనము గమనించగలిగినట్లయితే 13, 14 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే వారు విశ్రాంతిలో ప్రవేశించకపోయినందువలన మరి యూదా మత బోధకులు పరిస్థితులలో వారు చేసినటువంటి పనిని ఒకసారి అక్కడ చూపిస్తున్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమైన 7వ దినమైన విశ్రాంతి దినాన మరి అది ఎలాగిచ్చాడని అంటే మనము ఒకసారి గమనించగలిగినట్లయితే ఈ అధ్యాయంలో మనము 2వ వచనం నుంచి చదవండి దయచేసి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనకును సువార్త ప్రకటింపబడింది కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి ప్రయోజనమైనదాయి. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. చాలండి, ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే దేవునికి విశ్రాంతి దినము అంటే ఇక్కడ ఒక సైంటిఫికల్ గా మనం గమనిస్తే దేవునికి విశ్రాంతిలో సాయంకాలం అనేది లేదు. ఉదయకాలం ఉన్నది కానీ సాయంకాలం లేదు. దేవునికి, మనకు కాదు. ఇశ్రాయేలు జీవితంలో మనం గమనిస్తే 40 సంవత్సరాలు అనంతరం వారు ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో దేవుని యొక్క వాగ్దాన భూమి అయినటువంటి విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాతే స్థిరపరచబడినట్లుగా మనము పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు. కానీ విశ్రాంతిని గురించినటువంటి వాగ్దానం ఆ జీవితంలో నెరవేరలేదు కనుక మరి దావీదు ద్వారా దేవుని యొక్క స్వరము 95వ కీర్తనలో మనం గమనించగలిగినట్లయితే 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము గమనించగలిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వారు తమ హృదయములను కఠినపరచుకొనకుండిన ఎడల నా విశ్రాంతిలో ప్రవేశింతురు అనేటటువంటి మాటను ఇక్కడ గుర్తు చేస్తున్నారు. వారు తమ హృదయములను కఠినపరచుకొనకుండిన ఎడల నా విశ్రాంతిలో
ప్రవేశింపకుండు. అంటే ఇశ్రాయేలీయులు వాగ్దాన ప్రదేశంలో ప్రవేశించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి దావీదు ఈ మాటను తెలియపరిచినట్లుగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంటే దేవుడు వారి హృదయాలను కఠినపరచుకొనకుండా ఉండాలని దేవుడు ఆశించాడు. 51వ కీర్తనలో కూడా మనం 10వ వచనంలో చూస్తాం. ఏమని చూస్తాం మనం? నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. అంటే అప్పటి వరకు హృదయంలో ఏం లేదు, స్థిరత లేదు. అంటే అస్థిరత ఉన్నది, చంచల బుద్ధి ఉన్నది. కాబట్టి ఈ అస్థిరత వల్ల హృదయంలో ఏమీ లేదనంటే సమాధానం పడలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు దావీదు, అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుమని దేవుడు వేడుకుంటూ ఉన్నాడు. అంటే ఈ వాగ్దానాన్ని తాను పొందాలని ఆశతో మరి దావీదు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా మరి 4వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11వ వచనం నుంచి చూద్దాం. చూడండి. అవిధేయత వలన మనలో ఎవరునూ పడిపోకుండా ఆ దుష్టులను ప్రవేశించకు జాగ్రత్త పడదు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలికలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. విశ్రాంతిలో ఏం నేర్చుకుంటున్నామంటే మనము ఏం నేర్చుకుంటున్నామండి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటాం. దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది? వాక్యమైన దేవుడు. ఆ వాక్యం ఎటువంటిది? సజీవమై రెండంచులు కలిగినటువంటి వాడి కలిగినటువంటిది. అది ప్రాణాత్మను జీవాత్మను ములుగును విభజించినటువంటి పని చేస్తాం. అంటే మనం విశ్రాంతి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామనంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. వాక్యమైన దేవుడు మన హృదయాల్లోనికి ప్రవేశించి ఈ విశ్రాంతి ద్వారా మన జీవితాలను బలపరుస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు, శాంతిలోనికి నడిపిస్తున్నాడు. దేవుని వాక్యం బలమైనది, ప్రభావం కలిగినటువంటిది, అనేకులను శక్తి కలిగినటువంటి రీతిగా నడిపించగలిగేటటువంటిది. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతో అక్కడ గొప్ప కార్యాలు జరిగించబడతాయి. మన జీవితంలో వాక్యమును మన హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా ఆ వాక్యం ఏం చేస్తున్నానండి? చొచ్చుకొని పోతాము. ఎక్కడికి హృదయంలోనికి చొచ్చుకొని పోతాము. వాక్యమైన దేవుడు మనం అంగీకరించగలిగేటటువంటి స్థితిలోనికి మనం నడిపించగలుగుతాం. మన ఆధ్యాత్మిక స్థితి పెరిగిందని చెప్పడానికి ఒక కారణం మీరు చెప్పండి. ఆధ్యాత్మికంగా నేను పెరిగానండి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాక్యం వినడానికి ఆసక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదిగించబడేవారుగా ఉంటారు. త్వరగా ముగించండి అయ్యారు, చాలా పనులు ఉన్నాయి. ఇది ఏంటంటే ఇంకా మనము బాల్య స్థితిలో ఉన్నట్టుగానే వాక్యాన్ని వినడానికి యావగింపు, అసహ్యము, బాధ, వేదన ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక కొలబద్ద. మన వాక్యంలో ఎదుగుతున్నామనంటే అర్థం ఏంటంటే వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండే స్థితిని మనము ఏర్పాటు చేసుకుంటమే ఆధ్యాత్మిక ఎదిగింపు. అంటే వాక్యమైన దేవుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆధ్యాత్మికంగా ఎదిగించబడేటటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారు. కాబట్టి దేవుని వాక్యము మళ్ళీ ఏం చేస్తుందండి? ప్రాణాత్మను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. 12వ వచనంలో మనం చూస్తాం. అంటే దీన్ని ఏమంటామంటే తెలుగులో శల్య పరీక్ష అంటాం. శల్య పరీక్ష ఒక కొలబద్ద లాంటిది. ఈ శల్య పరీక్షలో మనము ఎంతవరకు ఎదిగించబడుతున్నాము అనేటటువంటి విషయాన్ని మనము
పరిశీలన చేసుకోవలసినటువంటి వారమే. మనం చేసే ప్రతిదానికి దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత కూడా మనం ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనుషులకు కాదు, ఎవరికి చెప్పాలి? మనం జవాబు దేవునికి చెప్పాలి. మనం చేసే దానికి దేవుని ముందు మనము నిలబడి ఆయనకు జవాబు చెప్పవలసినటువంటి వారమే. మన ఆధ్యాత్మిక స్థితిలో మనము ఏ విధంగా ఉన్నామో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ లెక్క నుంచి ఎవరు మనము తప్పించుకోలేము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు విశ్రాంతి దినాన క్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓత చేయగలవాన్ని స్వస్థపరిచి అక్కడ ఒక ప్రశ్న వచ్చింది. పరిసయ్యులు హేరోదీయులు ఏకమై యేసుక్రీస్తు ప్రభువారి మీద సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఏమనంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆలోచనలు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు అని మనం గమనించగలిగినట్లయితే, మరి యేసుక్రీస్తు స్వస్థపరిచాడని విశ్రాంతి దినమున ప్రాణ రక్షణ చేయుట లేదా ధర్మమా అని అక్కడ ఆయన ప్రశ్నిస్తారు. మరెప్పుడు ప్రభువుని పట్టుకోవడానికి రకరకాలైనటువంటి ఆలోచనలతో ప్రభు దగ్గరికి వచ్చారు తప్ప ఆధ్యాత్మిక స్థితిలో వారెప్పుడు వారిలో ఆ రకమైనటువంటి ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఎదిగేటటువంటి పరిస్థితులు వారి జీవితంలో లేదు. విశ్రాంతి దినాన స్వస్థపరచడం అది యోధా చట్ట ప్రకారంగా విరుద్ధంగా వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే యేసు ప్రభు వారికి అన్నీ తెలుసు, కానీ ఈ ఓత చేయగలవాని యొక్క వ్యక్తి యొక్క ప్రాణానికి ప్రమాదం లేకపోయినప్పటికీ అతను ఎంతో కాలంగా మరి ఆ యొక్క బలహీనతతో బాధపడుతున్నాడు. కాబట్టి అతనికి ఏం చేయాలి? స్వస్థత కావాలి. స్వస్థత కొరకు ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభు అతనికి స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతుంటే వారు అక్కడ అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే, విశ్రాంతి దినాన్ని మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మరి అక్కడ పరిచయాన్ని హేరోదీయుల్ని ఉద్దేశించి ప్రభు వారు అక్కడ ప్రశ్నించారు. దానికి వారు జవాబు చెప్పలేకపోయారు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నారు, కానీ అక్కడ మనిషి యొక్క స్వస్థతను వారు గుర్తించడం లేదు. ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగితే వారు ఏ విధమైనటువంటి జవాబు వారి దగ్గర నుంచి రాలేదు. ప్రాణరక్షణే ధర్మని ఒప్పుకోవలసినటువంటి వారు మరి చెప్పకపోవడం వల్ల వారి హృదయంలో ఉన్నటువంటి కఠినత్వాన్ని దేవుడు చూసి వారితో మాట్లాడుతున్నట్టుగా ఇది ధర్మశాస్త్ర విరుద్ధమని వారు మాట్లాడుతున్నారు. కానీ వారు ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని సంహరించాలి అనేటటువంటి ఉద్దేశము వారి జీవితంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమైన పరిశీలకు ఈ మతాచారాలతోటి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన వాటితో ఎప్పుడు ముడిపెట్టి మాట్లాడేటటువంటి విధానాల్లో వారు దిట్టలుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాం. ఎందుకంటే ఈ మతాచారాల్లో ధర్మశాస్త్రానికే వారు ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం చూస్తాం. ఎందుకంటే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో క్రీస్తు శిలువలో దానిని జరిగించాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? కంటికి కన్ను, బండికి పన్ను. నువ్వు తప్పు చేస్తే నీకు బదులుగా మరి ఒక జంతువు బలి ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా రక్షించబడతావు. ఇది ధర్మశాస్త్ర సిద్ధాంతం. కానీ ఈ శిలువ ఏం చెప్తుంది? నేను బాధ్యతను ఒప్పుకుంటే నీవు క్షమించబడతావు, రక్షించబడతావు. ధర్మశాస్త్రమేమో నీకు బదులుగా మరి యొక్క బలియాగం జరగాలి, కానీ క్రీస్తు ప్రభు శిలువలో దాన్ని జరిగించి ఆ
ఆ శిలువ కార్యం ద్వారా విశ్రాంతిలోనికి ప్రవేశించేటటువంటి స్థితిని దేవుడు మన అందరికీ అనుగ్రహించాడు. అంటే ఇక్కడ పరిచయులకు విరోధీలకు మానవుని కన్నా అక్షరము ధర్మశాస్త్రమే ముఖ్యము అనేటటువంటి సిద్ధాంతము, అది కూడా విశ్రాంతి దినాన ధర్మశాస్త్రంలో ఏమి చేయకూడదని ఉంది కాబట్టి చేయకూడదు అనేటటువంటి చట్టాన్ని వారు మాట్లాడుతూ ఉన్నారు. 24వ కీర్తన ఉత్తరప్రచిత్రంగా చదువుకున్న కీర్తన ఒకసారి మనం చూద్దాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే మహిమగల రాజు, పరిశుద్ధత కలిగినటువంటి రాజు, మరి భూమిని సృష్టించినటువంటి రాజు. ఇది భూ సంబంధమైనటువంటి పరిశుద్ధతలోనికి నడిపించబడేటటువంటి ఒక ప్రత్యేకమైన కీర్తనగా మనకు 24వ కీర్తన మనకు కనిపిస్తుంది. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అంటే పవిత్రత వేరు, ఇక్కడ పరిశుద్ధత వేరు. అంటే పవిత్రత బాహ్యమైనది, శరీర సంబంధమైనది, పరిశుద్ధత అంతరంగమైనది. పరిశుద్ధత అంటే బాహ్యంగా మనము శుభ్రత, మరి అంతరంగంలో ఉండేటటువంటిది ఏమిటి? అంతరంగంలో ఉండేటటువంటిది ఏమిటి? పరిశుద్ధత. మన మాట పరిశుద్ధత, మన ప్రవర్తన పరిశుద్ధత, మన హృదయంలో కూడా ఒక నిర్మలమైనటువంటి పరిశుద్ధత ఎవరైతే కలిగి ఉంటారో వారి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి పరిస్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అంటే దేవుడు సృష్టిలో మనకు అప్పగించబడిన బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోవడం అనేటటువంటిది కూడా ఇక్కడ గృహ నిర్వాహకత్వంలో మన మీద దేవుడు మోపేటటువంటి ఒక అభియోగము. ఈ గృహ నిర్వాహకత్వంలో మన కుటుంబాన్ని పాలన చేయాలి, మనం ఈ సమాజాన్ని కూడా పాలన చేయాలి. అంటే దేవుని కుటుంబంలోనికి అందరినీ మనము నడిపించేటటువంటి వారధులుగా ఉంటాయి. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం అనగా కనిన వినిన. అంటే మనం మన యొక్క మాదిరి జీవితం ద్వారా అనేకులను దేవుని యొక్క సన్నిధానకు నడిపించగలిగేటటువంటి ధన్యత మనమందరం కలిగి ఉన్నాము. మన యొక్క రెస్పాన్సిబిలిటీని గురించి కూడా మరి ఇక్కడ భక్తుడు 24వ కీర్తన ద్వారా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం గుర్తించి దేవుని సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును దోపిడీకి గురవుతాము. మనం ఈ మధ్యన మనం చూస్తా ఉన్నాం. ఎర్రచందనం స్మగ్లర్ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా చనిపోయాడు. మీసాల వీరప్ప, ఆయన పెద్ద స్మగ్లర్. ఎర్రచందనం దొంగగా మిగిలిపోయాడు. ఇప్పటికీ ఆ దొంగతనాలు జరుగుతానే ఉన్నాయి. సృష్టిలో అడవుల్లో పెరిగేటటువంటి ఒక సంపద ఈ ఎర్రచందనం. అంతేకాకుండా అడవులు అంతరించిపోవడం వల్ల కూడా మనం ఈ మధ్యకాలంలో మనం ఎదుర్కొంటున్నాం ఒక భయంకరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పరిస్థితి. కోతులు బెడద ప్రతినిత్యము ప్రతి గ్రామంలో కూడా ఈ కోతులు బెడద ద్వారా అందరం ఎదుర్కొంటున్నారా? లేదండి, ఎవరు లేదు బాధ? అందరికీ బాధ ఉంది కోతుల గురించి. ఏం చేయలేనటువంటి పరిస్థితి. అవి విజృంభించిపోతా ఉన్నాయి. ఏం చేస్తున్నాయి కూడా ఏం తెలియనటువంటి పరిస్థితి. ఈ కోతులు బెడద ఎందుకు ఉందో చెప్పండి. అడవులు అంతరించిపోయినందువలన అడవుల్లో ఉండవలసినటువంటి ఆ జీవులు ప్రజల మధ్యలోకి వచ్చేసింది. దాన్ని కూడా ఇక్కడ మనము సృష్టి దోపిడీకి గురవుతున్నారంటే అడవులు అంతరించిపోవడం వల్ల అడవుల్లో జీవించవలసిన పులులు సైతము సమాజంలోకి వచ్చి మనుషుల మీద దాడి చేస్తారు. అంటే దీనికి కారకులు ఎవరంటే మనమే. ఈ సృష్టిలో మనము చేయవలసినవి చాలా ఉన్నాయి, కానీ వాటిని మనం చేయలేకపోతున్నాం అని ప్రతి ఆదివారం మనం ఆరాధనలో ఒప్పుకుంటాం.
ఒప్పుకుంటున్నాం దేవుని దగ్గర, అయ్యా నా తప్పిదని ఒప్పుకుంటున్నాం. కాబట్టి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయన క్రియేటర్గా నీకు ఇచ్చిన బాధ్యతను, మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చకపోవటమే మనము ఈ తప్పిదాని నుంచి దూరస్తులుగా ఉండవలసిన బాధ్యతను, మనము దగ్గరగా ఉండవలసిన వారము దూరంగా నడిపించబడేటటువంటి స్థితిలోకి మనం ఉన్నాం. ఇది ప్రజలందరి యొక్క బాధ్యతగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారు. 4వ వచనాన్ని చదువుతాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు ఇది అంతరంగమైనటువంటి ఒక పరిశుద్ధతను గురించి 4వ వచనం మనకి జ్ఞాపకం చేస్తాం. అంటే దేవుని యొక్క పరిశుద్ధ సమాజంలో ఉండదగిన వారి లక్షణాల గురించి ఇక్కడ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయములు కలిగి ఉండేవాడేనని. అంటే మానవుని యొక్క చేతలు, హత్యలు, దొంగతనాలు, లంచం పుచ్చుకునే విధానాలు, మానవంగాలు, స్వార్థపూరితమైనటువంటి కార్యకలాపాలకు అలవాటు పడినటువంటి మానవుని యొక్క అపవిత్రత హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆలోచన. ఈయన గ్రంథంలో మనం చూస్తాం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది మానవ జీవితం అని అంటే, సెంటర్ ఆఫ్ ద గ్రావిటీ హృదయము. మన యొక్క హృదయంలో వచ్చేటటువంటి ఈ అచంచలమైనటువంటి ఆలోచనలన్నీ ఏం చేస్తామని అంటే, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టేటటువంటి మార్గంలోనికి మానవుని నెట్టివేస్తాం. చివరిగా మహిమ గలరాజు 7వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, కొమ్మలారా మీ తలలు పైకెత్తుకునండి, మహిమ గలరాజు ప్రవేశించినట్లు. కాబట్టి మహిమ గలరాజు ప్రవేశించినప్పుడు విజయోత్సవంతో కూడినటువంటి పరిశుద్ధతలో ఎవరైతే ఉంటారో, నిజమైన విశ్రాంతిలో ఎవరైతే నిలిచి ఉంటారో, వారు దేవుని పిల్లలుగా ఆయన ఎదుర్కొనడానికి వెళ్ళగలిగేటటువంటి స్థితిని దేవుడు మనకు కలుగు చేస్తాడు. కాబట్టి మహిమ గలరాజు ప్రవేశించేటప్పుడు శుద్ధమైన హృదయంతో మనము ఆయన ఎదుర్కొనగలమా? ఇదిగో ఆయన వస్తున్నాడు. ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే శుద్ధమైన హృదయం కలిగి ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధపడి మనము నడవలసినటువంటి వారిని. కాబట్టి విశ్రాంతి యొక్క ఉద్దేశాన్ని మనము ఈ దిన వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు విశ్రాంతి దిన పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. విశ్రాంతిలోనికి వచ్చినటువంటి విశ్రాంతి దినమును ఆచరించేటటువంటి మన జీవితాలు దేవునికి మన అంతరంగంలో ఎంతవరకు అవకాశం ఇస్తున్నాం, ఇచ్చినటువంటి అవకాశాన్ని మన జీవితంలో ఎంతవరకు మనం సద్వినియోగపరుచుకునేటటువంటి వారంలో ఉన్నాము, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువుకు మహిమకరంగా జీవించగలిగేటటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ అనుగ్రహించి నడిపించి బలపరిచి కాచి కాపాడడం దాకా ప్రార్థన చేసుకుందాం. తలలోంచి ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగినటువంటి వారు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. నీవు పలుకగా పూత